చూస్తుంటే శ్రీధర్కి ఏదో ప్రమాదం ఉందనిపిస్తుంది. సో శ్రీధర్ ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా మీడియాకు తెలియకూడదు. అలాగే. శ్రీధర్కి ఇక్కడ ఎవరున్నారో నాకు తెలియదు. అయిన వాళ్ళు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలేమో. అయిన వాళ్ళ కార్తీక్ అని ఓ కుర్రాడు నాకు తెలుసమ్మా. అతనికి శ్రీధర్ అంటే చాలా అభిమానం. ఏమైనా రిలేటివా? ఆ విషయం నాకు తెలియదు, కానీ శ్రీధర్కి బాగా కావాల్సిన వాడు అనుకుంటాను. అతడి ఫోన్ నంబర్ ఏదైనా నా దగ్గర ఉంది. హలో కార్తీక్, నేను డాక్టర్ పురుషోత్తని మాట్లాడుతున్నాను. నమస్తే సార్, చెప్పండి. ఒకసారి హాస్పిటల్కి రాగలవా? ఏ డాక్టర్? ఏం లేదు, శ్రీధర్ గారికి. శ్రీధర్ గారికి ఏం డాక్టర్, ఏమైంది? కంగారు పడాల్సిందేం లేదు కార్తీక్, చిన్న యాక్సిడెంట్. వాట్? యాక్సిడెంటా? ఎక్కడ డాక్టర్? ఎక్కడ జరిగిందో తెలియదయ్యా, కానీ మన హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు. భయపడాల్సిందేం లేదు. నిజంగా అంకుల్కి ఏం ప్రమాదం లేదుగా? ఏం లేదని చెప్తున్నాను కదా. నువ్వు ఒకసారి హాస్పిటల్కి రా, నీతో మాట్లాడాలి. నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే. కార్తీక్ వస్తున్నాడమ్మా. డాక్టర్, అంకుల్ ఏం పర్వాలేదు, లోపల ఉన్నాడు, రా. కారు బలంగా గుద్దడం వల్ల పేగులు కట్టయ్యాయి. ఆపరేషన్ చేసి స్టిచెస్ వేశాం. తలకు కూడా బాగా గాయమైంది. నర్వస్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు. పూర్తి స్పృహలోకి రావడానికి కొంత టైం పడుతుంది. ఒకవేళ స్పృహలోకి వచ్చినా జరిగిన ఆపరేషన్ వల్ల మోకాలికి గట్టిగా దెబ్బ తగలడం చేత మామూలుగా నడవడానికి కనీసం నెలైనా పడుతుంది. అంకుల్, హీ విల్ బి ఆల్ రైట్. డిస్టర్బ్ చేయకు, నా మాట విను. హీల్ బి ఓకే. కార్తీక్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అతనికి ఏం కాదని చెప్తున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. అసలు ఎలా జరిగింది డాక్టర్? తెలీదు. యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడిన శ్రీధర్ని సమయానికి అదే రూట్లో వస్తున్న మా సిస్టర్ చూసి ఆసుపత్రికి తీసుకొచ్చింది. బై ది బై, షీఈ్ మై సిస్టర్ అరుంధతి. కార్తీక్ అమ్మా. నమస్తే అండి. నమస్తే. మీరు చేసిన సహాయానికి నేను చాలా రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నోను, అది నా బాధ్యత. నీకు తెలుసో తెలీదు కానీ శ్రీధర్ నాకు మంచి స్నేహితుడు. శ్రీధర్ అంకుల్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఏం అర్థం కావట్లేదు. కార్తీక్, అప్పుడు శ్రీధర్ డ్రైవ్ చేయట్లేదు, వేరే ఏదో వెహికల్ను వెంబడిస్తూ ఉన్నాడు. శ్రీధర్ అంకుల్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఏం అర్థం కావట్లేదు. కార్తీక్, అప్పుడు శ్రీధర్ డ్రైవ్ చేయట్లేదు, వేరే ఏదో వెహికల్ను వెంబడిస్తూ ఉన్నాడు. వెంబడిస్తున్నారా? ఎవరిని? తెలీదు. నేను కార్ దిగేసరికి యాక్సిడెంట్ జరిగిపోయింది. డౌట్ లేదు,
ఇది ఖచ్చితంగా యశోధర పనే. వాళ్ళని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు. అంకుల్ని స్థితికి తెచ్చిన వాళ్ళని. కార్తీక్, అనవసరంగా ఆవేశపడదు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో మనకింకా తెలియదు కదా. లేదు డాక్టర్, ఇది ఖచ్చితంగా వాళ్ళ పనే. కాకపోతే వాస్తవాలు తెలుసుకోకుండా మనం ఎప్పుడూ తొందరపడకూడదు కార్తీక్. శ్రీధర్ స్పృహలోకి వస్తే గానీ అసలు ఏం జరిగిందో మనకు వివరంగా తెలియదు. అందుకని అప్పటిదాకా ఓపిక పట్టడం అవసరం. అవును కార్తీక్, అన్నయ్య చెప్పింది నిజమే. ఇప్పుడు మనం శ్రీధర్ గురించి ఆలోచించాలి. చందు, ఏమైందిరా? ఏమైంది చందు? కలక్క, ఏదో పీడ కల. మా నాన్నకేదో అయినట్టు. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా, అందుకే పీడకలొచ్చుంటుంది. మీ నాన్నకేం కాదులే. లేదక్క, నా మనసుకేదో జరిగింది అనిపిస్తుంది. కలలో వచ్చినవన్నీ జరగవమ్మా, నువ్వేం భయపడకు. ఇప్పుడు లేంది నా మనసుకేదో కేడు శంకిస్తుంది. మా నాన్నకేమైనా? చచ్చా, అలాంటిదేం జరగదు. అనవసరంగా ఏవేవో ఊహించుకొని భయపడకు. భగవంతుడా, నా తండ్రికి ఆపద రాకుండా చూడు. ఆయనకి ఏమైనా అయితే మా అమ్మ తట్టుకోలేదు. నా తమ్ముడు చెల్లెలు అన్యాయం అయిపోతారు. ఎందుకురా? నీకంటే నీ వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచిస్తావు. నాకేదైనా కష్టం వచ్చినా మా నాన్న అల్లాడిపోయేవారు. ఆయనకేదైనా అయితే నేను తట్టుకోలేనక్క. ఏం కాదమ్మా, కల కూడా నిజం అనుకొని భయపడితే ఎలా? కాసేపు రిలాక్స్ అవ్వు, నేనెళ్ళి పాలు తీసుకొస్తాను. నాన్న, నాన్న. ఎరా, పని పూర్తయిందే? అయిపోయిందన్నా. మేడంకి అప్పగించావా? అప్పగించావన్నా. ఓకే. తినరా, తిను. చాలా ఇది కూడా కావాలా? చాలా. ఈడెక్కడ దొరికాడు నీకు? అవును, ఇంతకీ విషయం చెప్పలేదు. మ్యాటర్ ఏంటి? అక్కడేం ప్రాబ్లం రాలేదుగా? లేదన్నా. అమ్మయ్యా, ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉందిరా. కానీ ఒక చిన్న ఇది జరిగిందన్నా. అనుకున్నానురా, అంత పనిచేసి ఇంత నీరసంగా ఉన్నప్పుడే ఏదో జరిగిందనుకున్నాను. చెప్పరా, ఆ చావు కబురేదో చల్లగా చెప్పు. ఆ మేడాన్ని కిడ్నాప్ చేయమన్నారు, అలాగే చేసామన్నా. ఒరేయ్,
బీపీ పెరిగిపోతుందిరా. నాన్సక విషయం చెప్పు. ఆ అమ్మాయిని తీసుకొస్తుంటే అతను అడ్డుపడ్డాడన్నా. అడ్డుపడితే ఒరేయ్, మీ అమ్మ కడుపులో మాట ఏం చేసి వచ్చారో చెప్పండి రా. మేమేం చేయలేదన్నా. మా ఇంటబడి అతనే ఎవరా మీరు? సుజాత, సుజాత, ఏమండి? సుజాత. సుజాత, సుజాత. ఏమండి? ఏమండి? వామ్మో వామ్మో, ఈ విషయం ఆ యశోదరికి తెలిస్తే ఇంకేముంది, అయిపోయింది. ఒరేయ్, మీతో పాటు మిమ్మల్ని తెచ్చి నన్ను కూడా చంపుద్రా. ఇప్పుడు ఆ యశోదర ఏం చేస్తుందో ఏంటో. అసలే ముదురు ప్రేమ. నువ్వు ఆపరా. ఆ? వామ్మో, మ్యాటర్ లీక్ అయిందా ఏంట్రా అనుకోగానే ఫోన్ చేస్తుంది. నమస్తే మేడం. మన వాళ్ళు పని పూర్తి చేశారు కదండి? పని పూర్తి చేశారు, కానీ ఆ శ్రీధర్ ఏమీ చేయలేదుగా. అచ్చిచే, అబే అలాంటిదేం జరగలేదండి. మరి శ్రీధర్కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదే. ఆ? మీ నంబర్ నుంచి చేసుంటారండి. ఏ నంబర్ నుంచి చేసినా లిఫ్ట్ చేయడం లేదు, అందుకే నీకు చేశాను. నేను కనుక్కుంటాను మేడం. కనుక్కోవడం కాదు, కారణం అదే అయితే నా సంగతి నీకు తెలుసుగా. ఎందుకు తెలియదు మేడం? నా కొంప ముంచారు కదరా. ఇప్పుడు ఏం చేయాలి? క్షమించన్నా. నేను క్షమిస్తాను రా, అక్కడ క్షమించద్దు. చూసినంటారా అంటే పేల్చొచ్చారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదో ఒక ఎదవ ఐడియా ఇసి తప్పించుకోవాలి, లేకపోతే నా చావు ఖాయం. వామ్మో, ఈ మహాతల్లి ఫోన్ చేసింది అంటే తప్పకుండా శ్రీధర్ గురించి అయ్యి ఉంటుంది. అమ్మయ్య, కట్ అయింది. నారాయణ సెల్ తీడేంటి? ఒరే జగ్గుగా, నా కొంప ముంచావు కదరా. ఆ శ్రీధర్ గాని ఎక్కడ కొట్టారో ఏమైందో తగలరాని చోట తగిలి వాడు ఉన్నాడో పొయ్యాడో ఏమీ తెలియకుండా చేశారు కదరా మీ అమ్మ కడుపులు గాల. ఈ నారాయణ ఎక్కడ చచ్చాడు? అమ్మో, మళ్ళీ చేసిందిగా, వదలదు. అది ఎందుకు వదులుద్ది? అందులో ఆ శ్రీధర్ గాడి విషయం అసలే వదలదు. హలో, ఎక్కడ చచ్చావు? అదే మేడం, ట్రాఫిక్ లో ఉన్నాను మేడం. మరి ఇందాక నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడే దాటాను మేడం. శ్రీధర్ ఏవయ్యాడు? నాకేం తెలుసు మేడం? ఏ ఎగతాళిగా ఉందా?
ఆ జగ్గు వాళ్ళు రాధికను కిడ్నాప్ చేసినప్పటి నుంచి శ్రీధర్ ఫోన్ పనిచేయడం లేదు. నిన్నటి వరకు కనీసం రింగ్ అయినా అయ్యింది. ఇప్పుడు అది కూడా లేదు. నెట్వర్క్ ప్రాబ్లం మేడం. ఈ మధ్యన ఫోన్స్ అన్ని అలాగే ఉన్నాయి కదా. హలో 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 ఇదిగో చూసారా మేడం, ఇప్పుడు నా ఫోన్ కూడా హలో సరిగా వినిపించట్లేదు మేడం. సిగ్నల్ సరిగా రావట్లేదు మేడం. హలో మెడ కోడి మెడ విరిచినట్టు విరిచేస్తాను వెద వేషాలు వేసావంటే. శ్రీధర్ ఏమయ్యాడో చెప్పమంటే వెదవ డ్రామాలు ఆడుతున్నావా? మేడం, సురభి డ్రామా కంపెనీలకి మీరు మహారాజు పోషకులు, మీ దగ్గర డ్రామా ఆడతాను నేను. మరి శ్రీధర్ ఏమయ్యాడంటే సమాధానం చెప్పవే. కనుక్కుంటాను మేడం. అయినా రాధిక మన దగ్గర ఉంది కదా మేడం, వెతుక్కుంటూ వస్తాడులే. వస్తాడని నాకు తెలుసు, కానీ రాలేదుగా. ఏదో పనిలో ఉండి రావడం ఆలస్యం ఏంటిది అంతే. ఎక్కడున్నో చెప్పు. ఎందుకు మేడం? అక్కడికి వచ్చాక నీకే తెలుస్తుంది. శ్రీధర్ ఎక్కడున్నాడో తెలియక నేను టెన్షన్ పడుతుంటే నీకు ఆటగా ఉందా? అబే సీరియస్గా చెప్తున్నాను మేడం. మేడం ఇప్పుడే వెళ్ళి శ్రీధర్ విషయం కనుక్కొని వస్తాను మేడం. అర్జెంటుగా పని చెయ్యి. అలాగే మేడం. మేడం ఇప్పుడు ఎంతకీ రాధికని ఎక్కడ దాచారు? అవసరమా? అబే అంటే తమరు సరైన ప్లేస్ లో దాచారో లేదో తెలుసుకుందామని అంతే. శ్రీధర్ విషయం తర్వాత చూడొచ్చు. నువ్వు వెంటనే వచ్చేయి, రాధిక ఎక్కడుందో చూపిస్తాను. అంత అర్జెంట్ లేదులేండి, నేను శ్రీధర్ గారి విషయం చూసి వస్తానులేండి. గంటలోగా నాకు ఫోన్ రావాలి, లేదా గంట తర్వాత నీ అడ్రస్ వెతుక్కుంటూ నేనే వస్తాను. అబ్బే తమరికి ఎందుకండి అంత శ్రమ, నేను వచ్చేస్తాను కదా. ఒరే జగ్గుగా, సమాధి గోతులో శవాన్ని చేసావు కదరా నా బతుకుని. ఏంటమ్మా, నార్మల్ కంటే 10 పాయింట్స్ ఎక్కువగా వచ్చింది. ఏంటి, బాగా ఆలోచిస్తున్నావా? లేదక్కా. ఎక్కువగా ఆలోచించకమ్మా. ఆలోచించకుండా ఉండడం అనేది కూడా ఒక ఆలోచనే తెలుసా? రండి సార్, కూర్చోండి. బాగున్నారా డాడీ? ఎలా ఉన్నావమ్మా చందు? ఏటి ఆంటీ చెప్పినట్టుగా ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు. ఏది బాగా చిక్కావు నువ్వు. అలాంటిదేం లేదు డాడీ. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. చూడమ్మా, జీవితంలో ఆలోచించడం అవసరమే, కానీ అవి ఆరోగ్యాన్ని పాడు చేసేవిగా ఉండకూడదు. ఒక లక్ష్యం కోసం, జీవితంలో ఎదగడం కోసం చేసే ఆలోచనలు ఉత్సాహాన్నిస్తాయి, మానసికంగా బలాన్ని ఇస్తాయి. అదే గతం గురించి, జీవితంలో సాధించలేని వాటి గురించి చేసే ఆలోచనలు మనసుని కొంగతీస్తాయి, మనిషిని బాధిస్తాయి. సో నువ్వు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నావో నీకు అర్థమైందనుకుంటాను. తీసుకోండి సార్. థ్యాంక్ యూ డాక్టర్. కాఫీ బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. చెప్పడం మర్చాను, మన కార్తీక్ వాళ్ళ అంకుల్ శ్రీధర్ తెలుసు కదా, అతనికి యాక్సిడెంట్ అయింది. ఎలాగా? ఆయనకేం కాలేదుగా? లేదమ్మా, సరిగ్గా అదే సమయానికి ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న మా చెల్లెలు అరుంధతి అతన్ని చూసి ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసింది. నౌ హి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఈ విషయం కార్తీక్కి తెలుసా? తెలుసమ్మా, కానీ ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు. ఆ యశోధర వాళ్ళు ప్లాన్డ్గా అటాక్ చేసుంటారు అని అతని నమ్మకం. పాపం కార్తీక్కి శ్రీధర్ అంకుల్ అంటే ప్రాణం. అంకుల్కి ఇలా జరిగిందంటే ఎలా తట్టుకున్నాడో ఏమో. నిజమేనమ్మా, బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. ఇంకో విషయం, శ్రీధర్ భార్య కూడా కనిపించటం లేదుట. ఇది కూడా యశోధర వాళ్ళు చేసిన పని అని కార్తీక్ అనుమానం. నిజమా అంకుల్? శ్రీధర్ అంకుల్ యశోధర దగ్గరున్న తన కూతురు గురించి తెలుసుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ నిజం చెప్పకుండా ఏడిపిస్తోంది.
ఒకవేళ వాళ్ళు ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నారేమో, ఆ విషయం తెలిసి యశోధర్ ఈ పని చేసి ఉంటుందా? 20 సంవత్సరాలు తన కూతుర్ని దాచిపెట్టిన ఆమెకి ఇదేమంత కష్టం కాదు. శ్రీధర్ అంకుల్ మీద అంత పగెందుకు నాకు అర్థం కావడం లేదు. ఏవో పాత కక్షలుండుంటాయమ్మా. పాపం శ్రీధర్ అంకుల్ అలా ఉన్నారంటే ఒక్కసారి చూడాలనుంది. నాకు ఆ రోజు బాగోలేక హాస్పిటల్లో ఉంటే శ్రీధర్ అంకుల్, రాధిక ఆంటీ వచ్చి నన్ను ఓదార్చారు. నేనొక్కసారి వెళ్ళి చూడొచ్చా డాడీ? వద్దమ్మా, శ్రీధర్ బాగానే ఉన్నాడు. అయినా నువ్వు బయట తిరగడం అంత మంచిది కాదు కూడాను. కార్తీక్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఆవేశపరుడు. ఆ యశోధర వాళ్ళ మీద గొడవ పడినా పడతాడు. వాళ్ళసలే మంచివాళ్ళు కాదు. నే చూసుకుంటా కదా, నువ్వేం టెన్షన్ పడకు. మరి వెళ్ళరానా? కాసేపు ఉండొచ్చు కదా డాడీ? పిచ్చి పిల్ల, నేను ఇక్కడే ఉంటే అక్కడ హాస్పిటల్లో పేషెంట్స్ని ఎవరు చూసుకుంటారు చెప్పు? వీలు చూసుకుని మళ్ళీ వస్తాను. ఓకే, వస్తా డాక్టర్. అలాగే Bye. సార్, బాయ్. పాపం కార్తీక్కి ఏ కష్టం వచ్చినా శ్రీధర్ అంకుల్తో చెప్పుకునేవాడు. అంకుల్ తనకి ధైర్యం చెప్పేవారు. ఇప్పుడు అంకుల్ ఆ పరిస్థితుల్లో ఉంటే కార్తీక్ ఎంత బాధపడుతున్నాడో ఏంటో. ఏం కాదురా, నువ్వు ముందు రెస్ట్ తీసుకో. ఎక్కడ నా భర్త? నా భర్తనేం చేశావు? ఆ మాట అడుగుదామని వచ్చాను. ఎక్కడి నీ మొగుడు? నిన్ను దాచిపెట్టి తనతో ఆడుకుందామంటే తను దాక్కున్నాడేంటి? దాక్కోసిన కర్మ ఆయనకేం లేదు. నువ్వే ఆయన్నేదో చేసుంటావు.
తననే ఏదైనా చెయ్యగలిగితే నిన్ను తీసుకొచ్చి ఈ వెధవల్నందరినీ ఎందుకు మెప్పుతాను? చెప్పు రాధిక. చచా చచా, రాధిక కాదు, సుజాత. సుజాత, శ్రీధర్ ఎక్కడా? శ్రీధర్ ఎక్కడా? దానికి సమాధానం చెప్పాల్సింది నువ్వు. నా భర్తనేం చేశావు? మళ్ళీ నా దగ్గరకు వచ్చి నాటకాలేంటి? ఏయ్! నాటకాలాడుతుంది మీరు. నిన్ను తీసుకొచ్చిన దగ్గర నుంచి మీ ఆయన కనిపించడం లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ధర్మపత్నివి కదా, తనెక్కడుంటాడో నీకు తెలిసే ఉంటుంది. చెప్పు చెప్పు. నీకు తెలియకుండా నా భర్త కనిపించడం లేదంటే ఆయనకేమై ఉంటుంది? ఎందుకు యశోదరా మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? నన్ను అడ్డం పెట్టుకుని ఆయన బాధ పెట్టడం కంటే నన్ను చంపేశాయి. నేను నా కూతురు దగ్గరికే వెళ్ళిపోతాను. అలా ఎలా కుదురుతుంది సుజాత? ప్రాణం లేని బొమ్మతో నేనే వాడుకోగలను? శ్రీధర్కి నువ్వు ప్రాణం కదా, మరి నీ ప్రాణం పోతే శ్రీధర్ బొమ్మేగా. ఇంతకాలం బొమ్మ చేసాక ఆడిస్తున్నావు. కీ ఇవ్వడానికి ఇంతకుముందు నీ కూతురుండేది. ఇప్పుడు నువ్వున్నావుగా అనుకుంటే బొమ్మ కనిపించడం లేదు. కానీ ఎక్కడికి వెళ్తాడు? నువ్వు నా దగ్గరున్నంత వరకు శ్రీధర్ నిన్ను వెతుక్కుంటూ రాకమానడు. రేయ్, అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. తనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మీ ప్రాణాలు తీస్తాను. అన్నం కూడా తినలేదు మేడం. బ్రతిమాలి తినిపించడానికి ఇదేమైనా పసిబిడ్డ? ఏం చేస్తారో నాకు తెలీదు. ఇది ఇలాగే నిండుగా ఉండాలి. 1/2 కేజీ బరువు తగ్గినా మీ ఆయుష్ తగ్గిపోతుంది. జాగ్రత్త. రాధికనేం చేశావు మమ్మీ? రాధికనా? నేనా? నేనేం చేశాను? ఏదో చేశావని తడబడుతున్న నీ మాటలే చెప్తున్నాయి మమ్మీ. పూజ, రాధికని నేనేదో చేయడం ఏంటే? అలాగని ఎవరు చెప్పారు మీకు? మా దురదృష్టం మమ్మీ, బయట వాళ్ళ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. బయట వాళ్ళ మాటల్ని నమ్మి కన్ను తల్లిని నిలదీస్తారా? మరి నీ గురించి నలుగురు చెడుగా అనుకుంటుంటే ఆ బాధ మాకే కదా మమ్మీ. లేదమ్మా, రాధిక నేనేమీ చేయలేదు. అయినా రాధిక నేనేం చేస్తాను? చూడు మమ్మీ, చందుని దాచిపెట్టి ఆ శ్రీధర్ వలన పడిన అవమానాలు చాలు. అలాగే రాధికను దాచిపెట్టి మళ్ళీ అవమానం పడితే మేము చూడలేం. లేదురా, నేను రాధికను దాచిపెట్టడం ఏంటి? తన్నెంత ప్రేమగా చూస్తానో తెలుసా? ఎవరో గిట్టని వాళ్ళు నా గురించి మీకు చెడుగా చెప్పుంటారు, అంతే. మీరు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అయినా చూడండి మీ మొహాలు ఎలా వాడిపోయాయో. ఏసీలో కూడా మొహాలు వాడిపోతాయా మమ్మీ? మాట మార్చొద్దు. రాధికను నువ్వు దాచిపెడితే వదిలే. ఇంకోసారి మరొకరి ముందు
నువ్వు తలంచుకునే పరిస్థితి వస్తే మేము తట్టుకోలేం. ప్లీజ్. నమస్తే మేడం. రేయ్, మేడం గారు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండటం మంచిది కాదు. షిఫ్ట్ చేయండి. ఎక్కడికి? శ్మశానానికి మాత్రం కాదు. తీసుకెళ్ళండి. అలాగే మేడం. వదలమంటుంటే ఏయ్. వదలండి. ఏయ్. వదలమంటుంటే రాను. ఆగండి. కార్తీక్, కార్తీక్ ఎక్కడికి వచ్చాడేంటి? కార్తీక కమాన్ సెట్ చేయండి. ఏం కావాలి? రాధిక ఆంటీ కావాలి. ఇక్కడ లేదు. నీ మాటలు వినటానికి రాలేదు. ఇంతవరకు ఈ అవుట్ హౌస్కి పోలీసులు రాలేదు. అందుకే మేము వచ్చాం. నా అనుమతి లేకుండా సర్చ్ చేయలేరు. గవర్నమెంట్ అనుమతి తీసుకునే పోలీసులతో సహా వచ్చాను. మర్యాదగా దారొదిలితే గౌరవంగా సోదా చేసి వెళ్ళిపోతారు. రాధిక ఇక్కడుందని ఎవరు చెప్పారు? ఉందని కాదు, ఉంటుందన్న అనుమానం. లేదని నేను చెప్తున్నానుగా. ఉన్నా అదే మాట చెప్తాం. అందుకే పోలీసులతో సహా వచ్చాను. మీరు సర్చ్ చేయండి సార్. కమాన్. ఆగండి. నేను మినిస్టర్ గారితో మాట్లాడతాను. మాట్లాడండి. మీరు కాల్ చేసి పిఏ లిఫ్ట్ చేసి మినిస్టర్ గారు లైన్లోకి వచ్చే లోపు పావుగంట పడుతుంది. ఈ లోపుగా వీళ్ళు వెతుకుతూ ఉంటారు. మీరు ట్రై చేస్తూ ఉండండి. మీరు వెతకండి సార్,
కమాన్. సారీ మేడం, మీకు ట్రబుల్ ఇచ్చాం. ఎక్కడ దాచావు? వెతికావుగా, ఉంటే తీసుకెళ్ళు. తీసుకెళ్తాను. ఇవాళ కాకపోతే రేపు, ఇక్కడ కాకపోతే మరో చోట. వదిలిపెట్టను. ఈ లోపుగా ఆంటీకి ఏమన్నా జరిగిందో?
నాన్న, మీరు చెప్పిందేంటి, చేసిందేంటి? అది సర్ది చెప్తానని వెళ్ళి బెదిరించొచ్చారా? నేను మంచిగానే చెప్పానమ్మా, కానీ మీ మాట వినలేదు అంటారు, అంతేగా? నా మాట వినలేదని మీ దగ్గరికి వస్తే మీ మాట వినలేదని వార్నింగ్ ఇచ్చొస్తారా? అతను అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను. అప్పుడు నాకు మీకు తేడా ఏముంది? చాలా వరకు సర్ది చెప్పాలని ప్రయత్నించానమ్మా. అతను మూర్ఖంగా మాట్లాడాడు. తనేదో కోపంతో ఏదేదో మాట్లాడితే మీరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా? కాళ్ళు చేతులు విరక్కొట్టి కాపురం నిలబెట్టాలనుకుంటే ఆ కాపురం కూడా అంత అందంగానే ఉంటుంది. పెళ్ళి అయితే అన్నీ సర్దుకుంటాయమ్మా. పెళ్ళి అవ్వాలిగా. నేను అలా ప్రవర్తించి మీరిలా ప్రవర్తిస్తే చివరికి జరిగేది పెళ్లి కాదు, నా చావు. పూజ, అవేం మాటలరా? మాట కాదు, నిజం. కార్తిక్కి నేను దూరం అయితే బ్రతికున్నా చచ్చినట్టే. అలా అనకమ్మా, నేను తట్టుకోలేను. కావాలంటే వెళ్ళి అతనికి క్షమాపణ చెప్తాను. అక్కర్లేదు, మీరు చేసిన మేలు చాలు. మళ్ళీ వెళ్ళి అతన్ని ఏమైనా అన్నారంటే కార్తిక్ నాకు శాశ్వతంగా దూరం అవుతాడు. ఇంకెప్పుడు ఈ విషయంలో జోక్యం చేసుకోకండి. నా తిప్పలేవో నేను పడతాను. నా తప్పులు నేనే అది సరిదిద్దుకుంటాను. కాదమ్మా. ప్లీజ్ డాడీ, ప్లీజ్ వదిలేయండి. అక్క, ఆ కార్తీక్ గారు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. రాధిక్ గురించి వాడు ఓవరాక్షన్ ఏంటి? అయ్యుంటే అత్తగారు కదా, ఆ మాత్రం అభిమానం ఉంటుందిలే. అయినా అభిమానం రాధిక మీద కాదు, శ్రీధర్ మీద. శ్రీధర్ కోసమే వాడిదంతా చేస్తున్నాడు. మన ఇంటికి పోలీసులు తీసుకొస్తాడా? అనుమానం మన మీదుంటే పక్కింటికి తీసుకెళ్తారా? అది కాదురా, వాళ్ళొచ్చినప్పుడు రాధిక గురించి అడిగారు కానీ శ్రీధర్ గురించి ఒక్క మాట కూడా అడగలేదు. అంటే శ్రీధర్ ఎక్కడున్నాడో కార్తీక్కి తెలుసుంటుందా? నాకెందుకో శ్రీధర్ విషయం కార్తీక్కి తెలిసేమో అనిపిస్తోంది. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఎదోలిద్దరు వచ్చారు. నమస్తే సార్. అవును, ఈ ఎదోలిద్దరు కలిసి వచ్చారేంటి? ఏ నారాయణ, ఈ మధ్య నీకు రాజకార్యాలు ఎక్కువైనట్టున్నాయి. మీ పని తప్ప నాకు వేరే పని ఏముంటుందండి? మరంత ఆలస్యమైందే. సప్త సముద్రాలు ఇది ఇంటి ముందు మురుగుంటలో పడ్డట్టు ఆగమేఘాల మీద మీ దగ్గరికి వస్తుంటే అమీర్పేట దగ్గర సిగ్నల్ పడిందండి. బ్రేక్ మీద కాలేశానండి. అది తీయటానికి అర్ధగంట పట్టిందండి. అందుకు లేట్ అయిందండి. సరే, శ్రీధర్ గురించి కనుక్కున్నావా? ఆ ప్రయత్నంలోనే ఉన్నానండి. ఉహుం. ఏం జగ్గు, రాధికని కిడ్నాప్ చేసిన రోజున ఏం జరిగింది? రాధిక నా మొహం చూస్తావేంట్రా? జరిగి చెప్పు. కిడ్నాప్ జరిగిందండి. అది నాకు తెలుసు. రాధికని తెచ్చే ప్రయత్నంలో మీరేం చేశారు? వ్యాన్లో వెళ్ళామండి, కిడ్నాప్ చేసామండి, వచ్చేసామండి, అంతేనండి. రేయ్, కిడ్నాప్ చేసినప్పుడు ఎవరు అడ్డం వచ్చారు? ఎవరేం చేశారు? మావాడే 2 సార్లు అడ్డం వచ్చాడండి. మరి ఆ పర్సనాలిటీ ఎక్కువ కదండి. తోపులాట్లు అలా జరిగింది. ఆ తర్వాత కిడ్నాప్ చేసామండి. వెధ వేషాలు వేస్తే ప్రాణాలతో బయటకు వెళ్ళాం. మర్యాదగా చెప్పు. రాధికని కిడ్నాప్ చేసినప్పుడు ఒకతను ఆ ఇంట్లో ఉండుంటాడు. అతన్ని మీరేం చేశారు? ఏమన్నా జరిగితే చెప్పరండి. మనోళ్లే కదా, అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఎక్కువ మాట్లాడితే నీకు సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాను. అలాంటిదేం లేదండి. మేము వెళ్ళేసరికి ఆమె మాత్రమే ఉంది. ఆమెను కిడ్నాప్ చేసాం, తీసుకొచ్చాం. అంతేనా? అమ్మతోడండి, అంతేనండి.